Whatever we want to teach you, already we done that. So we want to tell only one thing, in our daily life, so many hurdles will come, but we never afraid about them. So many different types of people also we face, but try to read them and understand them. Here it is not a book, so it is not a book to read. If you are spending some time on others, then you come to know what type of person they are. In Hindi, one proverb was there, "Dil mile ya na mile, haath mila ke chalo." మన జీవితంలో మనకు తెలిసింది, మనము మీ వయసు చాలా చిన్న వయసు, దాదాపు 14-15 సంవత్సరాలు ఉంది. జీవితం అనేది మిగతా 75 సంవత్సరాల్లో ఉంది. అందుకనే ఉపాధ్యాయులు అనే వాళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని మరీ చెప్తారు. ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి. మీరు ఇన్ని రోజులు ఈ పాఠశాలలో ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. మీరే కాదు, మీతో పాటు మేము కూడా ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. ఈ పాఠశాలకు వచ్చిన తర్వాత మా పెద్దలైన అయోధ్య రామారావు సార్ గారు, ప్రకాష్ రావు సార్ గారు, హనుమంతరావు సార్ గారు, నీలకంఠం సార్, వీళ్ళందరూ మాకు గురువులతో సమానం. వాళ్ళకన్నా మేము ఏ విధంగా చూసినా చాలా చిన్నవాళ్ళు. మన జీవితంలో ఎన్నో రకాల మనుషులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది, సమస్యలని మనుషులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక అన్నీ మనకు అనుకూలంగా ఉండాలి అని అనుకోవడం అది మన అవివేకం అవుతుంది, అమాయకత్వం అవుతుంది. అవివేకం కాదు కానీ అమాయకత్వం అవుతుంది. కనుక వాళ్ళు మనకి హాని చేసినప్పటికీ కూడా కొంత సమయాన్ని వాళ్ళకి ఇవ్వాలి. కోపంలో అని ఉంటారులే అని క్షమాగుణం మనలో ఉన్నట్లయితే ఇంకొక 2 నిమిషాల తర్వాత తనంతట తనే రియలైజ్ అయ్యి నేను ఇలా అని ఉండాల్సింది కాదు అని వాళ్ళు రియలైజ్ అయ్యే అవకాశాన్ని మనకు కల్పించాలి. అదేవిధంగా మన ఫ్రెండ్స్తో కానీ, పెద్దలతో కానీ, గురువులతో కానీ ఏ విషయంలో అయినా వాళ్ళు కోపగించిన అది మన కోసమని మనం 1 నిమిషాన్ని మౌనాన్ని పాటించినట్లయితే వాళ్ళు వారి తప్పును తెలుసుకుంటారు. మనకి వారి దృష్టిలో మన స్థానం కూడా పెరుగుతుంది. దిల్ మిలే యా నా మిలే, హాత్ మిలాకే చలో. మనం ఒక వర్కింగ్ ప్లేస్ కానీ, మనం చదువుకున్న ప్లేస్లో కానీ పొరపాటున ఎవరేమైనా కానీ మనం సర్దుకుపోవాల్సి వస్తుంది. అంటే వాళ్ళు అన్నారని మనం అనడం అది మన ఒక క్యారెక్టర్ని దిగజేస్తే తప్ప వాల్యూ పెంచదు. ఇవన్నీ మీకు రోజు చెప్పేవే, అయినా నాకు ఎందుకో చెప్పాలనిపించింది. ఇంకా మాట్లాడుతుంటే ఎంతో చెప్పచ్చు. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం, బట్ ఓన్లీ వన్ థింగ్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు మిమ్మల్ని మిస్ అవుతారు. మీరు అనుకోవద్దండి సార్ ఎవరిని గుర్తు పెట్టుకోరని. గురువులకి శిష్యులు 1,00,000 మంది ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి ఒక స్థానం అంటూ గురువు మధ్యలో ఉంటుంది. కనుక మీరు మమ్మల్ని గుర్తు పెట్టుకుంటారో పెట్టుకోరో, కానీ మీరు ఏ 20 ఏళ్ళ తర్వాత వచ్చినా కానీ సారు ఆ మెమరీస్ని గుర్తు పెట్టుకుంటారు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. దట్స్ ఆల్ ఐ వాంట్ టు టెల్ యూ. థ్యాంక్ యూ.